అత వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవా ఋషికేశం తదా వాక్యం మిదమాహ మహీపతే. ఆ సమయంలో తన రథం జెండాపై హనుమంతుని చిహ్నం కలిగి ఉన్న పాండవపుత్రుడు అర్జునుడు తన ధనస్సును తీసుకున్నాడు. సమరానికి ఎదురుగా నిలిచి ఉన్న మీ పుత్రులను చూసి, ఓ రాజా, అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు. శక్తిశాలి అయిన హనుమంతుడు తన రథం మీద ఉన్నాడు కాబట్టి అర్జునుడికి కపిధ్వజుడు అన్న పేరు వచ్చింది. దీనికి ఒక పూర్వ వృత్తాంతం ఉంది. ఒకసారి అర్జునుడు విలువిద్యలో తనకున్న ప్రావీణ్యానికి గర్వపడి శ్రీరామచంద్రుని సమయంలో వానరులు భారతదేశం నుండి శ్రీలంకకు సేతువుని నిర్మించడానికి ఎందుకంత కష్టపడ్డారో తనకు అర్థం కావడం లేదు అని శ్రీకృష్ణుడితో అన్నాడు. తనే గనక ఉంటే బాణములతో ఒక వారధిని చేసేవాడిని అన్నాడు. శ్రీకృష్ణుడు అది ఎలా చేసేవాడు చూపించమన్నాడు. అర్జునుడు తన శరపరంపరతో ఒక వంతెనను నిర్మించాడు. శ్రీకృష్ణుడు హనుమంతుడిని ఆ వంతెనను పరీక్షించడానికి రమ్మని పిలిచాడు. హనుమ దానిపై నడవడం ప్రారంభించగానే ఆ వంతెన కూలిపోవడం మొదలైంది. తన బాణాలతో చేసిన వారధి రాముని అపారమైన వానర సైన్యం బరువుని తట్టుకోలేదని అర్జునుడికి అర్థమైంది. మరియు అర్జునుడు తన తప్పు క్షమాపణ వేడుకున్నాడు. అప్పుడు హనుమంతుడు అర్జునుడికి ఎప్పుడూ తన ప్రావీణ్యం చూసుకొని గర్వపడొద్దని హితవు చెప్పాడు. హనుమ దయాళుడై మహాభారత యుద్ధంలో నీ రథంపై కూర్చుంటాను అని అర్జునుడికి వరం ఇచ్చాడు. ఈ విధంగా అర్జునుడి రథం హనుమంతుని చిహ్నంతో ఉన్న జెండాని కలిగి ఉంది. దీనితో అతనికి కపిధ్వజుడు అంటే జెండాపై వానరుడు ఉన్నవాడు అని పేరు వచ్చింది. జై శ్రీకృష్ణ.